అక్కడంతా చీకట్లో గోడలు పట్టుకుని ముందుకెళ్లే పరిస్థితి. అక్కడంతా ఆసరా కోసం ఆశగా, ఆర్తిగా, జాలిగా, బేలగా ఎదురు చూస్తున్న వాళ్లే. పుట్టింటోళ్లే నట్టేట ముంచిపోయారు. ముఖాల మీదే డామ్మని మూసేసిన తలుపులు. ఇక్కడికొస్తే చీత్కారాలు, చీపమ్మంటూ వెటకారాలతో జీవితం దుర్భరం. ఇది సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల దీనాతి దీనమైన పరిస్థితి. ఏం చేయాలి? భవిష్యత్ ఏంటి? హైకమాండ్ పేరు ఉచ్చరించడానికే ఇష్టపడ్డం లేదు. ఈ హై వోల్టేజ్ సీమాంధ్ర సిచ్యువేషన్లో అసలు ఏమన్నా ఏమీ అనకుండా మిన్నకుండి మూసుకున్నా కళ్ల ముందు చెప్పులు, చీపుళ్ల దృశ్యాలే కనిపిస్తున్నాయి. 2 నెలల్లో తాము ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలతో పాటు రాజకీయ సౌధాలన్నీ కుప్ప కూలిపోతున్న భీకరమైన శబ్దాలే వినిపిస్తున్నాయి. ఒక పక్క దగ్గరకొచ్చేస్తున్న ఎన్నికలు, ఇంకో పక్క రోజు రోజుకు పెరిగిపోతున్న చీత్కారపు నిరసనలు. Between the devil and the deep sea. ఎక్కడో పాతాళ భైరవి ఎస్విఓడి డైలాగ్, శాసన్ సేరా డింబక దేవి కరుణిస్తుందిరా అంటూ రింగ్ టోన్లా పదే పదే వినిపిస్తోంది. అదే కొత్త పార్టీ. అవును, ఈ సీమాంధ్ర సెంటిమెంటును రాజకీయానికి ఉపయోగించుకుంటే ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. సరే, పిల్లి మెడలో గంట కట్టేదెవడు? హూ ఇస్ గోయింగ్ టు బెల్ ద క్యాట్? పార్టీ పెట్టడం అంటే ఈ రోజుల్లో యమ ఈజీ, కానీ నడపడమే కష్టం. జనాల్ని నమ్మించడం అంతకంటే కష్టం. సెంటిమెంట్ బలంగా ఉంది సరే, కానీ అదే సెంటిమెంటల్ వాళ్ళంతా ఇప్పుడు రాజకీయ నాయకులంటేనే థూ అంటూ తుపుక్కున ఊసేస్తున్నారు. మీ ఊసే మాకొద్దంటూ తరిమేస్తున్నారు. పోనీ ఏ నాన్ పొలిటికల్ లీడర్ని ముందుకైనా తోసి వెనకన చేరి పబ్బం గడుపుకుందామంటే ఈ సీమాంధ్రలో ఒక్కడంటే ఒక్కడు అటువంటోడు కనబడ్డం లేదు. నాయకుడే లేని ఈ మానవహారాల మర్మమేంటో తెలియక తికమకబడిపోతున్న పరిస్థితి. రేపటి 2014 ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? కవర్ పేజీ కథనాన్ని ఊహించుకోవాలంటేనే 104 ఫీవర్ వచ్చినట్లు ఎవడికి వాడే వణికిపోతున్నాడు. అసలు ఇది సునామీనా లేక కృత్రిమంగా పుట్టుకొచ్చిన వ్యవహారమో కూడా తెలియనంత గందరగోళం. చంద్రబాబు సారైతే ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని కొంతమంది సీనియర్లను స్టడీ చేసి రమ్మంటూ పురమాయించారని వార్త. ఈ ఉద్యమం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఒకవైపు కెమెరాల కోసం ఆడుకుంటున్న ప్లేయింగ్ టు ద గ్యాలరీ సిచ్యువేషన్, లేకపోతే కొరడాలతో కొట్టుకోవడం ఏంటి? ఇంకోవైపు చూస్తుంటే మాత్రం నెల రోజులు బ్యాంకులు, స్కూళ్లు, వ్యాపార సంస్థలు బందులు పెట్టేసి నడి వీధుల్లోనే కాపురాలు చేస్తున్న భీకరమైన ప్రొఫైల్. ఇది తెగింపో బరి తెగింపో కానీ నడుస్తున్న చరిత్రను చూసి ఈ పొలిటికల్ పర్సనాలిటీలకు మాత్రం పై బట్టలతో పాటు లోపలి గుడ్డలు తడిచిపోతున్నాయి. తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మునుపెన్నడూ ఎరగని వ్యతిరేకత ఇది. అంచనాలకు అందనంత ఎత్తులో తమ రాజకీయ భవిష్యత్. సమైక్య కాంగ్రెస్ అంటూ నిన్నో మొన్నో ఒక కొత్త పార్టీ రిజిస్టర్ అయిపోయింది. దీని సృష్టికర్త ఎవరో ఇదమిద్దంగా తెలియనప్పటికీ సహజంగానే అసమ్మతి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకిది ఒక వేదికగా ఉపయోగపడిపోతుంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు ఊతంలా కూడా పనికొస్తుంది. అసలు కొత్త పార్టీ పెట్టుకుంటామంటూ నిన్న మొన్నటి దాకా ఒక రకమైన సాఫ్ట్ బ్లాక్మెయిలింగ్కు పాల్పడిపోయిన కొంతమంది నాయకుల్ని కాంగ్రెస్ అధిష్టానం ఏ మాత్రం సీరియస్గా తీసుకోలేదు. పైగా తాము తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తప్ప ఇంకేదైనా సరే అడగండి అంటూ మెలికపెట్టి మంకు పట్టుతో కూర్చుండిపోయింది. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా అధిష్టానపు నిర్ణయాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం డిమాండ్ చేసి సోనియాతో ములాఖాత్ ముగించుకొచ్చారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. ఇక్కడ సీఎంతో సహా అందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసేసి చేతులు దులిపేసుకుని చేతలుడిగి చూస్తున్న వాళ్లే. అందుకే కొత్త జెండా ఎగరేస్తేనే కాస్తో కూస్తో కొంతలో కొంతైనా ప్రయోజనం ఉంటుందని వాదిస్తున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఆ సిద్ధాంతాలు గౌరవించాల్సింది ఎవరో పార్టీ దాని సిద్ధాంతాలు గౌరవించాలని అనరా అనే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమో ప్రజలు ఎలా నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే వెళ్తాం మేము. అప్పుడు మేము చేరాల్సిన పార్టీ వచ్చి ఇందిరాగాంధీ గారు దీన్ని సమైక్యంగా ఉంచమన్నారు. ఏమో అప్పుడు చెప్పాల్సి వస్తే దానికి అనుగుణంగానే చెప్పాల్సి వస్తే చెప్తేమో సమైక్య రాష్ట్ర ఇందిరా కాంగ్రెస్ అని ఏదైనా పెట్టాల్సి వస్తే పెడతాం, చేరాల్సిన సమయం వస్తే చేరతాం కూడాను. దానికి భయపడే పరిస్థితి ఉండదండి ఇవాళ.
సీమాంధ్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని లోతుగా విశ్లేషిస్తున్న వాళ్ళు చెప్తున్న మాటల్ని బట్టి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే ఎక్కువగా నష్టపోయే పరిస్థితి. కాంగ్రెస్ తన సొంత ఇంటిని నేలమట్టం చేసుకునే ఆత్మహత్య సదృశ్యానికి పాల్పడితే తెలుగుదేశం పార్టీని మాత్రం నష్టపరిచే విషయంలో పైచేయి సాధించుకుంది. రేపటి రోజున ఒకవేళ తమ సీమాంధ్ర నాయకులు కొత్త పార్టీ పెట్టుకుని 1-2 సీట్లు గెలుచుకున్నా తిరిగి తమ యూపీఏ కూటమికే మద్దతిస్తారన్న ధీమా కాంగ్రెస్ అధిష్టానాన్ని. అందుకే అటువంటి కొత్త పార్టీ బెదిరింపులకు తలొగ్గే ఆలోచనల వైపు కనీసం దృష్టి కూడా అది సారించదు. ఇవాళ కాంగ్రెస్ తన సొంత బలాబలాల్ని పెంచుకోవడం కంటే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతునిచ్చే మిత్రపక్ష పార్టీలను మరింత మచ్చిక చేసుకుని తద్వారా బలపడిపోదామన్న ఆలోచనలు తెర మీద స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే తెరాస వైఎస్ఆర్ సిపిల మీద దానికి రహస్య వ్యామోహం, అప్రకటిత ప్రేమ. కొత్త రాజకీయ పార్టీ ఆలోచనలు ఇక్కడితో ఒక కొలిక్కొచ్చాయని, వస్తాయనే నిర్ణయానికి వచ్చినట్లు కాదు. తమ సొంత కొంపలో వచ్చిన మనస్పర్ధలతో ఇక్కడంతా ఒక్కటై ఒకే తాటి మీదకు వచ్చే సూచనలు అంతగా కనిపించవు. ఇక్కడ నియోజకవర్గాల వారీగా అందరి రాజకీయ పరిస్థితులు ఒకేలా ఉండవు. అందుకే కేవలం సమైక్యం పేరుతో ఒక జెండా ఒంటికి చుట్టేసుకున్నంత మాత్రాన ఆ పరిస్థితులు చక్కబడవన్న నిజం వాళ్ళకి తెలుసు. వేదికలు, పార్టీలు, జెండాల రూపకల్పనలతో పాటు ఒక బలమైన రాజకీయ ఎజెండా, దాన్ని ముందుకు తీసుకుని ప్రజల ముందుకు తీసుకెళ్లే బలమైన నాయకత్వం ఉంటే తప్ప అదంత సులభం కాదు. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంత బలమైన రాజకీయ నాయకత్వాన్ని అందించగలిగే సమర్థుడైన నాయకుడే ఉండుంటే ఈ పరిస్థితులే ఉత్పన్నమయ్యేవి కావన్నది వాళ్లకు వాళ్లే ఒప్పుకునే నిజం. ఇక కొత్తగా పార్టీ జెండా ఎగరేసి సమర్థుడైన నాయకుడిని ఎక్కడి నుంచి పుట్టిస్తారు? అయినా సరే తెగించినోడికి తెడ్డే లింగమా ఏమో.